నమస్తే జేఎల్టీవీ 7కి స్వాగతం. చీటికి మాటికి కోకాపేటలోని తెలంగాణ రాష్ట్ర కురుమ హాస్టల్ విద్యార్థి ట్రస్ట్ భవనం విషయంలో హెచ్ గురునాథ్ అనే వ్యక్తి చీటికి మాటికి ఆరోపణలు చేయడం, సంఘం పెద్దలను ఉన్న ఏకైక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం ఇక మానుకోవాలని, ఈ భవనంపై మాట్లాడే హక్కు నీకు లేదని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం పెద్దలు తేల్చిపడేశారు. అసలు గురునాథ్ నీవు ఎవరు, ఏ హోదాలో మాట్లాడుతున్నావు, మిడిమిడి జ్ఞానంతో ఒక అజ్ఞానిగా ప్రవర్తించడం మానుకోవాలని హెచ్చరించారు. శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం భవన ప్రాంతంలో రాష్ట్ర సంఘం కార్యదర్శి రెక్కల కొండలరాజ్, కురుమ రాష్ట్ర కురుమ విద్యార్థి హాస్టల్ చైర్మన్ కొలుపుల నరసింహ, కురుమ హాస్టల్ సభ్యులు చిగుమల్ల రాఘవేంద్ర అలియాస్ రఘు కుర్మ సమావేశమై హెచ్ గురునాథ్పై తీవ్రంగా విమర్శలు చేస్తూ ఖండించారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు కురుమరత్న, మాజీ ఎమ్మెల్యే ఎగ్గు మల్లేశం కురుమ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేశం కురుమ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య కురుమ కోకాపేటలో కురుమ భవనంలో విషయంలో పత్రాలు పట్టుకుని రమ్మంటాడని గురునాథ్పై ఎక్కుపెట్టారు. కోకాపేట భవనం విషయంలో జరిగిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆనాటి మంత్రి టి హరీష్ రావు సంబంధించిన మంత్రులు, అధికారులతో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం కురుమ పెద్దలు తెలంగాణ రాష్ట్ర కురుమలు కురుమ విద్యార్థుల సంక్షేమం కోసం అనేక దఫాలు చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం కోకాపేటలో 5 ఎకరాల 7.5 కోట్లు మంజూరు చేసిందని పెద్దలు ఎగ్గే మల్లేశం గారు ఎంతో కృషి చేశారని పలు విషయాలను వెల్లడించారు. అప్పుడు గురునాథ్ నీవు ఎక్కడ ఉన్నావు, నీకు ఏం తెలుసు, ఎవరు చెప్పారో విషయాలను విని తప్పటడుగులు వేశావని, అజ్ఞానిగా ప్రవర్తించావని గురునాథ్పై పరోక్షంగా విమర్శించారు. భవనం పూర్తయిన తర్వాత భవనం వద్దకు వచ్చి గొంగడి మెడపై వేసుకుని ఫోజులు కొట్టుకుంటూ ఫోటోలు, సెల్ఫీలు దిగి మా నేతలపై విమర్శలు చేస్తావని నిలదీశారు. అంతటి పెద్దలు పట్టుకొని పత్రాలు తీసుకుని రమ్మంటావా, నీవు ఎంత అజ్ఞానివో తెలంగాణ రాష్ట్ర కురుమలకు తెలిసిపోయిందని కూడా వారన్నారు. ఏప్రిల్ 5న నాగోలో జరిగిన సర్వసభ్య సమావేశం కోకాపేటలో తెలంగాణ రాష్ట్ర కురుమ హాస్టల్ విద్యార్థులు ట్రస్ట్ భవనంపై ఏకగ్రీవ తీర్మానం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం పెద్దలపై గానీ కోకాపేటలోని కురుమ విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ భవనంపై మాట్లాడే అర్హత గురునాథ్ నీకు లేదని జాగ్రత్తగా మెలగాలి. ముందుగా సంఘానికి సేవలు అందించు, రాష్ట్ర కురుమల మన్ననలు పొందాలని రాష్ట్ర కురుమ హాస్టల్ చైర్మన్ కొలుపుల నరసింహ కురుమ అన్నారు. ఈ నెల 3/5/26 నాడు కోకాపేటకు అధికారిక పత్రాలు తీసుకొని ప్రభుత్వం శ్రీ బీర్ల ఐలయ్య గారిని మరియు ట్రస్ట్ చైర్మన్ ఎగ్గే మల్లేశం గారిని రమ్మని నీవు ఏ హోదాతో అడుగుతున్నావు, నీకు దీని గురించి మాట్లాడే హక్కు లేదు, నీవు మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మాట్లాడుతున్నావు, ఈ వ్యవహారం నుంచి నీకు ఏమీ తెలియదు, దీనిని తెలంగాణ రాష్ట్ర కురుమ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. భవనం నారాయణ స్కూల్ లీజు వ్యవహారం గురించి ఒక మేధావపురం తరఫున పిలుపు గురించి కోకాపేట స్థలం మరియు భవనం కురుమ విద్యా హాస్టల్ ట్రస్ట్ కేటాయించడం జరిగినది. ఈ యొక్క స్థలం కేటాయించినప్పుడు ఈ మేధావుల ఫోరం లేదు, ఈ యొక్క మేధావుల ఫోరం యొక్క ఎఫర్ట్స్ కూడా దీని గురించి ఏమీ లేదు. ఈ యొక్క మేధావుల ఫోరంకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. దీనిని కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ కమిటీలో చర్చించడం జరిగింది మరియు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సర్వసభ్య సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. ఈ 3/5/26 నాడు కోకాపేటకు అధికారిక పత్రాలతో శ్రీ బీర్ల ఐలయ్య గారిని మరియు ఎగ్గే మల్లేశం గారిని నీవు ఏ హోదాతో రమ్మంటున్నావు, నీకు దీనిపై మాట్లాడే హక్కు లేదు, నీవు తెలిసి తెలియక విడిపిడి జ్ఞానంతో మాట్లాడుతున్నావు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సమాజం దీని గురించి ఖండిస్తూ ఉన్నది, తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకసారి మళ్ళీ